హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్కి ఇంతవరకు మనకి ఏప్రిల్ 27 నుంచి నిన్నటి రోజు వరకు జరిగినటువంటి అన్ని షిఫ్ట్లలో ఏ మోడల్స్ రిపీట్ అవుతున్నాయో, అర్థమెటిక్ సెక్షన్ సంబంధించి ఏ మోడల్స్ రిపీట్ అవుతున్నాయో, టాప్ మోడల్స్ ఏంటి అనేది మీకు వీడియోస్ రూపంలో నెక్స్ట్ షిఫ్ట్లలో రాయబోతున్న స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా సెట్స్ వైజ్గా మీకు అందిస్తాను. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నీ ఓకేనా. నెక్స్ట్ షిఫ్ట్లలో రాయబోతున్న స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడతాయండి ఈ మోడల్స్ అన్నీ. కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తున్నటువంటి ప్రతి క్వశ్చన్ని కుదిరితే మీరు కూడా ఒక పెన్ను పేపర్ తీసుకొని కూర్చొని, నేను ప్రాబ్లం తీసుకున్నప్పుడు మీరు ఎలా చేస్తున్నారు, నేను చెప్పే ప్రాసెస్ ఏంటి, దాన్ని ఒకసారి చూసుకొని ఏది మీకు అనుకూలంగా ఉంటుందో దాన్ని ఫాలో అవ్వండి, ఓకేనా. సో ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్టయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొక నలుగురికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి, ఓకేనా. ఇంకొక విషయం, మనకి డిస్క్రిప్షన్లో అఫీషియల్ టెలిగ్రామ్ సంబంధించిన లింక్ అనేది ఇచ్చాను. ఎవరైనా ఇంకా జాయిన్ ఉన్నట్లయితే ఆ టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్స్ వచ్చినా వెంటనే తెలియజేయడం జరుగుతుంది. ఇంకొక విషయం, జీడీ ఎగ్జామ్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్కి సపరేట్గా గ్రూప్, ప్రతి వీడియోలో చెప్తున్నాను, సపరేట్గా గ్రూప్ అనేది క్రియేట్ చేశాను, ఓకేనా. ఆ గ్రూప్లో ఏం లేదు, మీరు జాయిన్ అయితే మీకు అక్కడ పీడిఎఫ్స్ ఉంటాయి, మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. అది ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేశాను, ఓకేనా. ప్రతి వీడియోలో కొత్త వారు చూస్తుంటారు కాబట్టి ఈ విషయం చెప్పడం అయితే జరుగుతుంది. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వెరీ పవర్ఫుల్ మోడల్ ఇది. అంటే మ్యాక్సిమం ఎక్కువ షిఫ్ట్లలో రిపీట్ అవుతున్నటువంటి మోడల్ అనమాట, ఓకేనా. మనకి ఇక్కడ ఒక వ్యాపారి ఉంటారు. ఈ క్వశ్చన్ని కొంచెం సింపుల్గా మీకు చెప్తాను. ఆ వ్యాపారి ఏం చేస్తారంటే అసలు రేటుకే ఇస్తాను అని చెప్పేసి చెప్తాడు పబ్లిక్ అంతటికి. కానీ అసలు రేటుకే ఇస్తాడు, కానీ వెయిట్ ఏదైతే ఉంటుందో ఆ వెయిట్ని తగ్గించి ఇస్తాడనమాట, ఓకేనా. 1000 గ్రాములు ఉంటే 1000 గ్రాములు కాకుండా తక్కువ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే 1000 గ్రాములు బదులు 800 గ్రాములని, 500 గ్రాములని, లేకుంటే 700 గ్రాములని, ఇట్లా గ్రామ్స్ మారుతాయి, కానీ మోడల్ ఇదే, ఓకేనా. దీన్ని ఎలా చేయాలో చూడండి చెప్తాను. ఒక వ్యాపారి ఉన్నారు, వస్తువును కొన్న ధరకే అమ్ముతానని నమ్మబలకడం జరుగుతుంది. అయితే 1 కేజీకి బదులు 920 గ్రాములు బరువును మాత్రమే వాడతాడు. అతని లాభ శాతం ఎంత? అర్థమైంది కదా. ఏ డిజానెస్టీ డీలర్ ప్రాసెస్డ్ టు సేల్ ఇట్స్ గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్ బట్ యూజెస్ ఏ వెయిట్ ఆఫ్ 920 గ్రామ్స్ ఫర్ ఏ కేజీ. ఫైండ్ ఇస్ గెయిన్ పర్సంటేజ్. ఎంత గెయిన్ అయింది ఆ పర్సంటేజ్ కనుక్కోవాలి. పర్సంటేజీ అన్నారంటే మీరు ఈజీగా చేయొచ్చండి. ప్రతి దానికి ఒక లాజిక్ అనేది ఉంటుంది. ఆ లాజిక్ పాయింట్ని పట్టుకుంటే ఇలాంటి మోడల్స్ ఈజీగా చేయొచ్చు. ఈ క్వశ్చన్ చూస్తే మనకి కేజీకి బదులు ఎంత, 920 గ్రాములు బరువును మాత్రమే ఇస్తున్నాడు. కాబట్టి రిమైనింగ్ 1000 గ్రాముల్లో ఎంత తగ్గుతుంది? కేజీ అంటే 1000 గ్రాములు, దాంట్లో మనకి 80 గ్రాములు తగ్గుతుంది. ఎంత? 80 గ్రామ్స్ తగ్గుతుంది. కాబట్టి తగ్గినటువంటి వాల్యూ బై మనకి టోటలు 920 కదా ఇచ్చేది ఇనిషియల్ వాల్యూ. కాబట్టి ఆ 920 వేసుకొని ఇంటూ 100 వేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకేనా. ఈ ప్రాబ్లమ్స్ మొత్తం ఇలాగే చేయాలి, ఓకేనా. ఈ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ మనకి 4 2, ఇక్కడ 4 2, ఇక్కడ 1 ఉంటుంది, 1 పక్కన 2 ఉంది కాబట్టి 12. 12 అంటే 4 3, ఓకేనా. ఏమవుతుంది మనకి 2/23 ఇంటూ 100, ఓకేనా. దీన్ని ఇక్కడ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఫైనల్గా ఏంటి, 23 ఇంటూ 100 అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. 2 1లు 100తో కొట్టేసుకుంటే ఓవరాల్గా మీకు ఎంత వస్తుంది, పాయింట్స్లో వస్తుంది. ఎంత? 8.69. మీరు మామూలుగా 23తో 100 కొట్టేస్తే 4.3 సంథింగ్ వస్తుంది. దాన్ని 2తో మల్టిప్లై చేస్తే 8.69 అనేది వస్తుంది, ఓకేనా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీ, కాబట్టి ఒక ఫార్ములా గుర్తుంటే చాలు, ఓకేనా. 2 రైళ్ళు ఉన్నాయి, ఏ అండ్ బి. ఈ 2 రైళ్ళు ఏ అండ్ బి స్టేషన్ నుండి ఒకేసారి ఒకదానికొకటి ఎదురెదురుగా బయలుదేరాయంట. అవి ఏంటంటే ఒకదానిని ఒకటి దాటిన తర్వాత వరుసగా 9 గంటలు మరియు 16 గంటలు తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఇక్కడ అవర్స్ ఇచ్చారు. తర్వాత మొదటి రైలు యొక్క స్పీడ్ ఇచ్చారు, 48 km/h ఇచ్చారు. అయితే రెండో రైలు యొక్క స్పీడ్, ఓకేనా. సెకండ్ ఏదైతే రైలు ఉంటుందో దాని యొక్క స్పీడ్ కనుక్కోమన్నారు, ఓకేనా. స్పీడ్ కనుక్కోవాలి. ఇక్కడ ఫార్ములా ఏంటంటే దీనికి మనకి ఇక్కడ 2 రైళ్ళ యొక్క టైమింగ్ ఇచ్చారు, తర్వాత స్పీడ్లు ఇచ్చారు. స్పీడ్లలో ఒక స్పీడ్ కనుక్కోవాలి.
ఇలా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే S1/S2 ఇవేంటంటే స్పీడ్లు √T2/T1 ఇదేంటంటే టైమింగ్స్కి రూట్ ఉంటుంది. ఓకేనా, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి S1 ఎంత, ఇక్కడ మనకి S1 అనేది 48 డివైడెడ్ బై S2 అనేది మనం కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ టు T2 అంటే ఎంత 16 డివైడెడ్ బై T1 అంటే 9, వీటికి స్క్వేర్ రూట్ ఉంటుంది. ఇప్పుడు √16/9 అలా కూడా రాసుకోవచ్చు. √16 అంటే 4, √9 అంటే 3. ఇక్కడ చూస్తే 48 డివైడెడ్ బై S2 ఈజ్ ఈక్వల్ టు మనకి 4/3. ఓకేనా, 4/3 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 48 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4తో క్యాన్సిల్ చేసుకుని 4 1 4 2 12 వచ్చింది. ఈ S2 ఉంది కదా, ఇది ఇక్కడికి తీసుకెళ్ళి క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. ఈ 3 ఉంది కదా, దీన్ని ఇక్కడికి తీసుకొస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అది ఎలా 12 × 3 ఈజ్ ఈక్వల్ టు S2 అంతే కదా. 12 3 ఎంత 36. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, 36 km/h. ఓకేనా, ఈ ఫార్ములా ఇంపార్టెంట్, ఈ ఫార్ములా గుర్తుండాలి. ఈ క్వశ్చన్ చూడండి, ఇది మీకు హోంవర్క్. ఒకసారి ఇది చేయడానికి ట్రై చేయండి, ఇది కూడా ఈజీగానే ఉంటుంది. ఈ క్వశ్చన్ని చేయండి. ఓకేనా, 2100 అప్పును 10% చక్రవడ్డీ రేటుతో 2 సమాన వార్షిక వాయిదాలతో తీర్చాలి. ప్రతి వాయిదా మొత్తం ఎంత? హౌ మచ్ ఈజ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి హౌ మచ్ ఎంత? ఓకేనా, దీన్ని మీరు చేసి ప్రతి ఒక్కరూ కంపల్సరీగా నోట్స్ పెట్టి ఈ ప్రాబ్లం చేసి ఆన్సర్ అనేది చెప్పండి. నెక్స్ట్ ప్రాబ్లం 7^105ను 48తో భాగిస్తే వచ్చే శేషం ఎంత? 705తో భాగిస్తే వచ్చే శేషం ఎంత అన్నారు. 705ని ఇలా ఇచ్చి ఇలా శేషం 48తో భాగిస్తే ఎంత వస్తుంది? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మార్చుకోవాలి. ఎలా మార్చాలి అంటే మనకి దాన్ని ఈ 48తో భాగించే విధంగా మార్చుకోవాలి. 7^105 అనేది మీరు ఎలా మార్చుకోవచ్చు, దీన్ని 7^1 అలా రాసుకొని నెక్స్ట్ మనకి 7^104గా రాసుకోండి. ఓకేనా, దీన్ని కూడా మరలా మార్చుకోవాలి. 7^1 × 7^7² ఇలా రాసుకోవచ్చుగా. 2 × 52 అంటే 104. ఓకేనా, ఇప్పుడు మనకి 7^1 × 7² అంటే 49/52. ఓకేనా, ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమి అడిగారు, ఈ వాల్యూ మొత్తం 48తో భాగిస్తే వచ్చే శేషం ఎంత అన్నారు. కాబట్టి ఈ వాల్యూలోదే కదా ఈ 49 కూడా. సో దీన్ని కూడా 48తో భాగించాలి. కాబట్టి 49ని 48తో భాగిస్తే వచ్చే శేషం ఎంత 1 వస్తుంది. ఓకేనా, 7^1 × ఇక్కడ ఏమొస్తుంది 1 వస్తుంది, శేషం 1 వస్తుంది. కాబట్టి ఆ 1 రాసుకొని పవర్లో 52. 1 పవర్ ఎంత ఉన్నా కానీ 1 కాబట్టి ఇక్కడ మొత్తం ఓవరాల్గా 1 అవుతుంది. ఏంటి 1 కాబట్టి ఇక్కడ 1 అవుతుంది. కాబట్టి 7^1 × 1 ఏంటంటే 1/52 అంటే 1. సో 7^1 అంటే 7, 7 × 1 అంటే 7. సో ఆన్సర్ ఏంటి మనకి 7. ఈ విధంగా మీరు స్ప్లిట్ చేసుకుంటూ చేస్తే ఈజీగా అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ 6 సెంటీమీటర్, 8 సెంటీమీటర్, 10 సెంటీమీటర్ వ్యాసార్థాలు కలిగినటువంటి 3 లోహపు గోళాలు. ఓకేనా, స్పియర్స్, ఇక్కడ స్పియర్స్ ఇచ్చారు చూసుకోండి. స్పియర్స్లో మనకి వ్యాసార్థాలు ఇచ్చారు. కరిగించి ఒక పెద్ద గోళంగా చేస్తే ఆ పెద్ద గోళం వ్యాసార్థం ఎంత? మనకి స్పియర్లో వ్యాసార్థం అనేది ఏంటి 6³ ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది ఈ 3 స్పియర్లు కూడా క్యూబ్లో ఉంటాయి. కాబట్టి ఈ మూడింటిని క్యూబ్ చేయాలి. 6³ ఎంత? 3 క్యూబులు చేసి యాడ్ చేయాలి. 6³ ఎంత మనకి? మీకు క్యూబ్స్ అనేది 15 వరకు నేర్చుకోండి, ఈజీగా ఎగ్జామ్ చేయొచ్చు. లేకుంటే క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఓకేనా, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి క్యాలిక్యులేట్ చేయడం దానికంటే బెటర్ నేర్చుకొని ఉంచుకోవడం మంచిది. ఓకేనా, 6³ అంటే ఎంత 216 ప్లస్ 8³ అంటే ఎంత 512. తర్వాత 10³ అంటే 1000. ఓకేనా, వీటన్నిటిని కూడితే ఎంత వస్తుంది మనకి ఈజ్ ఈక్వల్ టు మొత్తం చూడండి 200, 500, 1000, 2 500, 700, 1000, 1700, 16, 12 ఎంత 17, 28 వస్తుంది. ఇక్కడ 6³ ఉంది కదా, క్యూబ్ అవతలకి వెళ్తే 3 క్యూబ్ రూట్ అవుతుంది. కాబట్టి మనకి క్యూబ్ రూట్
ఆరు ఇక్కడి నుంచి యువతలకి వెళ్తే క్యూబ్ రూట్ అవుతుంది కాబట్టి 1728 ఏ క్యూబ్ మనకి వాల్యూ 12. ఓకేనా, ఎంత 12 క్యూబ్ 1728 అనేది 12 క్యూబ్కు సంబంధించింది కాబట్టి ఆర్ ఈక్వల్ టు 12. ఓకేనా, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఒక వ్యక్తి ఉన్నారు, తన ఆదాయంలో 75% 75% ఖర్చు చేశాడు. అతని ఆదాయం 20% పెరిగిందంట. అప్పుడు ఖర్చు కూడా 10% పెరిగితే అతని పొదుపులో వచ్చే మార్పు శాతం. ఓకేనా, మార్పు శాతం అడిగారు, పర్సంటేజ్ చేంజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్సంటేజ్ చేంజ్ అడిగారంటే సింపుల్, ఒక ఫార్ములా ఉంటుంది. ఇది పర్సంటేజ్ చేంజ్ అయినా పెరిగినా తగ్గినా అన్నిటికీ అదే ప్రాసెస్ అనమాట. ఓకేనా, కాబట్టి మార్పు శాతం ఎంత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆదాయం ఇక్కడ గమనిస్తే ఇన్కమ్ ఎంత, ఇన్కమ్ అనేది 100 అండి. అయితే మనకి వాటిలో ఎక్స్పెండిచర్ ఆదాయంలో 70% ఖర్చు అయింది కాబట్టి ఎక్స్పెండిచర్ ఎంత 75. నెక్స్ట్ మనకి సేవింగ్ ఎంత ఉంటుంది, 75 పోతే సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు 25 ఉంటుంది. ఇది ఇనీషియల్గా. అయితే మనకి ఏమన్నారు, 20% ఆదాయం అనేది పెరిగింది. ఓకేనా, 20% ఆదాయం పెరిగిందంటే 100 కాస్త 120 అయిందంట. ఓకేనా, ఇక్కడ ఇన్కమ్ ఇది న్యూ ఇన్కమ్ అనమాట, 120 అయింది. తర్వాత ఎక్స్పెండిచర్ వచ్చేసరికి 75%లో 10% పెరిగింది అన్నాడు. ఈ 75%లో 10% పెరిగిందంటే 75లో 10% ఎంత వచ్చిందో దాన్ని క్యాలిక్యులేట్ చేయండి. 75 ఇంటూ 10% అంటే 1/10. 1/10 అంటే 7.5. ఓకేనా, ఈ 7.5ని 75 కలిపితే ఎంత వస్తుంది, 82.5 వస్తుంది. 82.5 వస్తుంది. ఇది ఎక్స్పెండిచర్, న్యూ ఎక్స్పెండిచర్. న్యూ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది, సేవింగ్స్ ఎంత ఉన్నాయి, ఇన్కమ్ ఎంత ఉంది, అప్పుడు సేవింగ్స్ ఎంత ఉంటాయి మనకి, ఎంత 37.5 అనేది సేవింగ్స్. ఓకేనా, స్టార్టింగ్లో మనకి 25 ఉంది. ఓకేనా, ప్రజెంట్ 37.5 ఉంది. ఎంత పెరిగింది, 12.5 పెరిగింది. ఓకేనా, పెరిగినటువంటి వాల్యూ గుర్తుపెట్టుకోండి, 12.5 పెరిగింది. దేని మీద మనకి ఈ 12.5 అనేది ఇనీషియల్గా ఉన్నటువంటి సేవింగ్ 25 మీద పెరిగింది కాబట్టి బై 25 ఇంటూ 100 వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఏంటి, 25 ఒకట్లు 25 నాలుగులు. ఓకేనా, 12.5 ఇంటూ 4 అంటే ఎంత, 50%. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఒక పనిని 12 రోజుల్లో చేస్తారంట, బి 18 రోజుల్లో చేస్తారు. ఏ 12, బి 18 రోజుల్లో చేయగలరు. ఏతో మొదలుపెట్టి ఒకరి తర్వాత ఒకరు విడిచిన రోజు అంటే ఒకరి తర్వాత ఒకరు అట్లా పని చేస్తే ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుంది. ఓకేనా, డే బై డే వర్క్ అనమాట. ఇక్కడ డే బై డేకి సంబంధించినటువంటి ఆల్టర్నేట్ డేస్ ఏవైతే ఉంటాయో ఆల్టర్నేట్ డేస్కి సంబంధించినటువంటి ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇస్తున్నారు ఎగ్జామ్లో. ఒకసారి ఈ మోడల్ ఎలా చేయాలనేది ఒకసారి చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ మెథడ్ వచ్చినప్పుడు మీకు ఒకటే ఎల్సిఎం మెథడ్ వాడండి. ప్రతి వీడియోలో చెప్పేది అదే, ఎల్సిఎం మెథడ్ వాడితే ఈజీగా చేయొచ్చు. 12కి 18కి ఎల్సిఎం కట్టండి. 12కి 18కి ఎంత ఎల్సిఎం, 36. 36 అనేది 18వ ఎక్కంలో పోతుంది, 12వ ఎక్కంలో పోతుంది. ఓకేనా, 36 ఇదా ఎల్సిఎం. ఓకేనా, నెక్స్ట్ 36 ఎల్సిఎం అంటే ఈ ఎల్సిఎంని టోటల్ వర్క్ అనుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఏదైతే ఎల్సిఎం వస్తుందో అది టోటల్ వర్క్. ఇప్పుడు టోటల్ వర్క్ ఏ అంత మనకి, ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అన్నారు, ఈజ్ ఈక్వల్ టు 12. అయితే మనకి ఇదేంటి, డేస్ ఏ చేయగలిగినటువంటి డేస్, కానీ మనకి ఎఫిషియన్సీ కావాలి కదా. ఏ 12 రోజులు చేయగలడు, అయితే టోటల్ వరకు 36. అయితే ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత, 3. 36/12 వేస్తే 3 వస్తుంది. బి ఈజ్ ఈక్వల్ టు 18 రోజులు చేయగలరు, అయితే బి యొక్క ఎఫిషియన్సీ 2. అయితే వీరిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు, ఏ ప్లస్ బి మొత్తం ఎఫిషియన్సీ ఎంత, 5. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 5 ఎంత, 2 days. ఓకేనా, 2 రోజుల్లో 5 యూనిట్లు పని వీరు చేయగలరు. ఈ ఎఫిషియన్సీ అనేది యూనిట్స్ లెక్క తీసుకుంటే 5 యూనిట్స్ పని చేయగలరు 2 రోజుల్లో. ఏ ప్లస్ బి, ఏ ఒక రోజు తర్వాత బి తర్వాత ఏ తర్వాత బి తర్వాత ఏ ఆల్టర్నేట్ డేస్లో చేస్తే 2 రోజుల్లో ఇద్దరు కలిసి చేస్తే 5 యూనిట్ల పని అనేది అయిపోతుంది. ఓకేనా, అయితే మనకి ఎంతవరకు ఓకే. అయితే మనకి టోటల్ వర్క్ 36 ఉంది కాబట్టి ఇద్దరు కలిసి 2 రోజుల్లో 5 యూనిట్స్ చేయగలరు. అయితే 36 అవ్వాలంటే ఎంత టైం పడుతుంది, 5 × 7 చేస్తే ఎంత వస్తుంది,
7×5 35. ఓకేనా, 7 డేస్లో 35 యూనిట్లు వరకు చేయగలుగుతారు. అయితే ఇంకొక యూనిట్ ఉంటుంది కదా, ఫస్ట్ ఇక్కడ ఎండ్ అయింది బీతో ఎండ్ అవుతుంది, తర్వాత స్టార్టింగ్ మరలా ఏతో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, ఇక్కడ 5×7 35 యూనిట్స్ అయిపోయిందంటే రిమైనింగ్ ఒక యూనిట్ ఉంది. ఓకేనా, ఇది అలా ఉంచితే ఏంటి 7 డేస్లో 35 యూనిట్స్ అయింది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ తెలియాలి మీకు. 7 డేస్ మనకి వీళ్ళిద్దరు కలిసి చేసేది అంతా 2 డేస్కి 5 యూనిట్స్ అవుతుంది. కాబట్టి ఈ 7 ఏదైతే ఉందో ఆ 7×2 చేస్తే మనకి ఎంత వస్తుంది, 14 డేస్ వస్తుంది. ఓకేనా, 14 డేస్ అనే ఆన్సర్ ఇక్కడ లేదు. ఒకవేళ ఆప్షన్స్లో ఇచ్చిన ఆన్సర్ ఏదైనా రాంగ్ అవుతుంది. ఎందుకంటే 7 డేస్లో 7×2 14 డేస్లో మనకి 35 యూనిట్స్ మాత్రమే కంప్లీట్ అవుతుంది. ఇంకొక యూనిట్ ఉంది, ఆ యూనిట్ నెక్స్ట్ ఎవరు చేస్తారు, ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ చేయాలి. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 3, కానీ ఇక్కడ ఉంది ఒక్క యూనిటే, ఇక్కడ ఉంది 3, కాబట్టి ఒక్క యూనిట్ ఉంది కాబట్టి 1/3. ఓకేనా, ఇది కూడా ఆ 14 డేస్ కలిపితే ఓవరాల్గా మనకి 14 1/3 అవుతుంది. 14 1/3 అంటే 1/3 అంటే 0.33. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా చేయాలి. ఈ క్వశ్చన్ చూడండి. ఒక సంచిలో ₹1 50 పైసలు 25 పైసలు నాణ్యాలు 5:6:8 నిష్పత్తిలో ఉన్నాయంట. మొత్తం విలువ 210 ఇచ్చారు. అయితే 50 పైసల నాణ్యాల సంఖ్య ఎంత? ఓకేనా, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ కనుక్కోమన్నారు. ఈ ప్రాబ్లమ్ ఇలాగే మోడల్ వస్తుంది. ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు ఎలా చేయాలనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినటువంటి ఏవైతే ₹50 పైసా ఇవి ఇచ్చారో వీటిని రేషియోతో మల్టిప్లై చేయాలి. సో 1×5 ఏమవుతుంది, 5. నెక్స్ట్ మనకి 50 పైసా ఒక అంటే 6 అంటే 50 పైసా అంటే 2 కాయిన్స్ అంటే మనకేంటి 50 పైసా అంటే ఎంత, సగం కాబట్టి మనకి 0.5 అంటే 1/2. మనకి ఇక్కడ ఏముంది 6 ఉంది. 6×1/2 అంటే ఎంత, 2 1 2 3 కాబట్టి 3. నెక్స్ట్ ఇక్కడ 8 ఉంది. ఇక్కడ ఏమొచ్చేసరికి 25 పైసా. 25 పైసా అంటే 0.25 అంటే 1/4 అనమాట. రూపాయిలో 4వ భాగం కాబట్టి 1/4. సో 8×1/4 ఎంత, 4 1 4 2. ఇక్కడ ఏమొస్తుంది 2 వస్తుంది. ఓకేనా, ఈ పాయింట్ 5:3:2 రేషియో వచ్చింది మనకి. వీటన్నిటిని 5 3 8 మొత్తం ఎంత 10. ఓకేనా, ఈ 10 అనేది 10 పార్ట్స్ అనుకోండి. ఓకేనా, 10 పార్ట్స్ విలువ ఇచ్చారు మనకి ఇక్కడ 210. ఎంత, 210. 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత, 21 వచ్చింది. 1 పార్ట్ 21 వచ్చింది. అయితే 50 పైసా నాణాల సంఖ్య ఎంత అని అడిగారు కాబట్టి మనకి వాల్యూ ఆఫ్ 50 పైసా ఫస్ట్ కనుక్కోవాలి. వాల్యూ ఆఫ్ 50 పైసా ఎంత, 3. ఓకేనా, 3 ఇంటూ ఒక్క పార్ట్ వచ్చేసరికి 21 అయితే 3 పార్ట్స్ ఎంత, 3×21 అంటే 63 వచ్చింది. టక్కనిది ఆన్సర్ ఆప్షన్స్లో కూడా ఇలాగ ఆన్సర్ ఇస్తారు, కానీ ఇది ఆన్సర్ అవ్వదు. ఎందుకంటే 50 పైసల నాణాల సంఖ్య అడిగారు కాబట్టి మనకి 50 పైసల నాణాలు ఎన్ని, మనకి ₹1 పైసే 1. 50 పైసలు అంటే 2 భాగాలు కాబట్టి 2 పైసలు ఉంటాయి, 2 నాణాలు ఉంటాయి. 25 పైసలు అయితే 4 నాణాలు అనేవి ఉంటాయి. ఓకేనా, 4 కాయిన్స్ ఉంటాయి. ఇవి 2 కాయిన్స్ ఉంటాయి, ఇది 1 కాయిన్ ఉంటుంది. కాబట్టి 50 పైసా ఎన్ని, 2 కాయిన్స్ ఉంటాయి. మొత్తం మనకి ఎన్ని కాయిన్స్ అని అడిగారు కాబట్టి మనకి 63 ఇంటూ 2 కాయిన్స్ ఉంటాయి కాబట్టి ఇంటూ 2 వేస్తే 126 వస్తుంది. ఓకేనా, ఆప్షన్ ఏ 126. ఈ క్వశ్చన్ చూడండి. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. కాకపోతే మిమ్మల్ని ఏంటంటే కొంచెం ఆలోచించేటట్టు ఎగ్జామ్లో ఏంటంటే కొంచెం ఇలా ఇక్కడ 30 45 ఇచ్చారు కదా, ఇలానే ఇస్తారు. కానీ ఈ ప్రాబ్లం నార్మల్గా చేస్తే కొంచెం ప్రాసెస్ తీసుకుంటుంది, కానీ ఈజీ పద్ధతిలో చేయొచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్తాను. 30 మంది విద్యార్థుల సగటు మార్కులు 45, యావరేజ్ ఇచ్చారు 45. ఇది చాలా ఇంపార్టెంట్, అట్లా పాయింట్ అట్లా పట్టుకోండి. నెక్స్ట్ ఒక విద్యార్థి మార్కులు 48కి బదులుగా 84గా తప్పుగా నమోదు చేయబడ్డాయి. ఓకేనా, నెంబర్స్ అనేది తప్పుగా ఇచ్చారు. 48కి బదులు 84 అంటే ఒక వాల్యూ తక్కువగా ఉన్న వాల్యూని ఎక్కువగా చేసి తప్పుగా చిత్రీకరించడం జరిగింది. అయితే మనకి సరైనటువంటి సగటు ఎంత, మనకు ఆల్రెడీ సగటు ఇచ్చారు, కానీ ఎప్పుడు 48కి బదులు 84 ఇచ్చినప్పుడు సగటు అది. అయితే సరైన సగటు ఎంత అంటే గుర్తుపెట్టుకోండి, దీనికి ఒకే పద్ధతి ఏంటంటే మనకి స్టార్టింగ్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని తప్పుగా ఏ నెంబర్ ఇచ్చారో ఆ 2 నెంబర్ని అంటే డిఫరెన్స్ అంటే ఒకదాంట్లోంచి ఒకదాన్ని తీసేయండి. ఇక్కడ మీకు చూపిస్తే అర్థమవుతుంది. 84 ఇచ్చారు 48కి బదులుగా, కాబట్టి 84 మైనస్ 48 చేయండి. ఓకేనా, 14 ఒక టప్ప తెచ్చుకుంటే 14 నుంచి 8 పోతే 6,
నెక్స్ట్ మనకి ఇక్కడ 7 ఉంటుంది, 7లోంచి 4 పోతే 3, 36 వచ్చింది. ఓకేనా, దీంట్లోంచి దీన్ని తీసేస్తే 36 వచ్చింది. ఓకేనా, ఇది ఒక స్టెప్ 1 36 వచ్చింది. స్టెప్ 2 ఏంటంటే మనకు వచ్చినటువంటి వాల్యూని బై మనకి ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనే పాయింట్ ఇక్కడ బైలో రాసుకోవాలి. స్టెప్ 2 ఏంటంటే ఎంతమంది ఉన్నారు, 30 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 36/30 వేస్తే మనం క్యాలిక్యులేట్ చేయాలి. 36/30 అంటే క్యాలిక్యులేట్ చేయండి. 30 మనకి 6వ ఎక్కంలో 5లు 6లు తర్వాత 1లు, ఇక్కడ 1తో పోతే ఇక్కడ ఇంకెంత ఉంటుంది, 1 ఉంటుంది. 1 పోదు కాబట్టి పక్కన ఒక 0 అప్ప తెచ్చుకుంటే 10 ఉంటుంది. 5 1లు 5 2 కాబట్టి 1.2. ఓకేనా, 36/30 అంటే 1.2. ఫైనల్గా మనకి 1.2 వచ్చింది. స్టెప్ 3 ఏంటంటే మనకి స్టార్టింగ్లో 48 బదులు 84 ఇచ్చారు. ఓకేనా, అంటే చిన్న వాల్యూని పెద్దగా చేసి ఇచ్చారు. అయితే మనకి యావరేజ్ ఎంత ఇచ్చారు, 45 ఇచ్చారు కాబట్టి చిన్న వాల్యూకి బదులు పెద్దది ఇచ్చారు, అంటే చిన్నగా ఉన్న వాల్యూని పెద్దగా చేసి ఇచ్చారు కాబట్టి 1.2 ఏదైతే ఉందో దాన్ని 45లోంచి తీసేయాలి. ఒకవేళ 84 బదులు 48 అంటే పెద్ద వాల్యూకి బదులు చిన్న వాల్యూ ఇస్తే మనకి యాడ్ చేయాలి. ఓకేనా, పెద్ద వాల్యూకి బదులు చిన్న వాల్యూ ఇస్తే యాడ్ చేయాలి, చిన్నదానికి బదులు పెద్దది తప్పుగా ఇస్తే తీసేయాలి. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 45లోంచి -1.2 తీసేయండి. తీసేస్తే ఆన్సర్ ఎంత, 43.8. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, మీకు అర్థం కావడం కోసం ఇంతసేపు చెప్పాను. సో ఇది ఇలా చేయాలి. త్రీ స్టెప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వాల్యూ అయితే ఉందో దానికి బదులుగా తప్పుగా ఏ వాల్యూ ఇచ్చారో దాంట్లోంచి దాన్ని తీసేయండి. నెక్స్ట్ వచ్చినటువంటి వాల్యూని ఎంతమంది ఉన్నారో వాళ్ళని బై చేయండి. ఒక వాల్యూ వస్తుంది, దాన్ని అది ఏ వాల్యూలోంచి తీసేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం 10 నెంబరు బదులు 20 నెంబర్ ఇచ్చారంటే చిన్నదానికి బదులు పెద్ద నెంబర్ ఇచ్చారు కాబట్టి అక్కడ ఏంటంటే తీసేయాలి. ఒకవేళ 20కి బదులు 10 ఇచ్చారనుకోండి, పెద్దదానికి బదులు చిన్నది ఇచ్చారు కాబట్టి యాడ్ చేయాలి. ఓకేనా, ఇలా చేయాలి. ఆన్సర్ ఏ. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీ. జనరల్గా మీరు ఏం చేస్తారు, అందరు చేసే పద్ధతి ఏంటంటే మనకి ఇక్కడ కొంత అసలుపై సాధారణ వడ్డీ రేటును 2% పెరిగితే 3 ఏళ్లలో 360 అదనపు వడ్డీ వస్తుంది. అసలు ఎంత, అసలు కనుక్కోమన్నారు. ప్రిన్సిపల్ ఏంటి అన్నారు. అయితే మనకి ప్రిన్సిపల్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకొని ఇంటూ మనకి ఏంటి PTR/100 = సింపుల్ ఇంట్రెస్ట్ కదా. ఈ ఫార్ములా బేస్డ్గా వెళ్తారు జనరల్గా. ఎక్స్ అనేది ప్రిన్సిపల్. ఓకేనా, తర్వాత టీ అంటే టైం ఇచ్చారు 3 years ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు 2%/100. ఓకేనా, 100 2% అక్కడ రాసుకున్నాం కాబట్టి 100 అవసరం లేదు. పర్సంటేజ్ = ఏంటి మనకి 360 వడ్డీ ఇచ్చారు. ఓకేనా, సాధారణ వడ్డీ 360 అంట. అయితే మనకి ఎక్స్ కనుక్కోవాలి. ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని 3 1 12 ఇట్లా చేసుకుంటూ చేస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది. దీన్ని ఈజీగా చేయొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, 2% అనేది వడ్డీ రేట్ ఇచ్చారు, 3 years టైం ఇచ్చారు, మనకి వడ్డీ ఇచ్చారు 360 ఇచ్చారు. ఇప్పుడు ఏంటి, వడ్డీ అనేది మనకి 2% PTR/100 = సింపుల్ ఇంట్రెస్ట్ అయితే మనకి ఈ 2% ఇంటూ 3 చేయాలి కదా. మనకి ఈ 2% ఇంటూ 3 చేస్తే ఏమొస్తుంది, 6% అనేది వస్తుంది. ఈ 6% అనేది దేనికి సమానం, వడ్డీ కదా. ఈ 6% అనేది మనకి ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఇచ్చారు కాబట్టి 360 రాసుకున్నాం. ఓకేనా, 6% అనేది 360 అంటే 1% ఎంత అవుతుంది, 6 1 6 6. ఓకేనా, ఎంత = 60 వస్తుంది. 1% 60 అంటే 100% ఎంత, 100% ఏంటండి మనకి ఇక్కడ 1 పక్కన 2 zeros యాడ్ అయ్యాయి, ఇక్కడ కూడా 2 zeros యాడ్ అవుతాయి, 6000. ఓకేనా, సింపుల్గా 6000 ఆన్సర్. ఇలా సింపుల్గా చేయాలి. అలా ప్రాసెస్ PTR/100 = సింపుల్ ఇంట్రెస్ట్ వేసుకుంటే మీకు టైం వేస్ట్ అవుద్ది. మీకు నెక్స్ట్ షిఫ్ట్లకు సంబంధించి ఇంకా ప్రతి వీడియోలో ఒక్కొక్క కొత్త మోడల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ ఓరియంటెడ్గానే మీకు మోడల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఈ వీడియోలో ఒక క్వశ్చన్ చెప్పాను కదా, ఆ క్వశ్చన్కి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ సెక్షన్లో మీరు నోట్స్ పెట్టి రాసి దానికి ఆన్సర్ అనేది చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. అఫీషియల్గా మన టెలిగ్రామ్ సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.